హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మన ఛానల్లో టెక్ ట్రాపర్ అనే ఛానల్లో టెక్ న్యూస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈరోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి. అలానే లేటెస్ట్ అప్డేట్స్ కోసం కిందన్న గంట బటన్ని టంగ్ మని కొట్టేయండి. ఓకేనా? సో లేట్ చేయకుండా మనం మన టాపిక్స్లోకి వెళ్ళిపోదామా? పోతున్నాం. సో ఈరోజు ఫస్ట్ టాపిక్ మనకి మోటో జీ స్టైలస్ 2021 మోడల్. ఇది మనం ఇంతకుముందు ఎక్కడో విన్నట్టుందే పేరు అనుకుంటున్నాం కదా. ఎస్ అండి, అవునండి, ఖచ్చితంగా విన్నాం. మనకి 2020 ఫిబ్రవరిలో దీని అనౌన్స్మెంట్ మోటోరోలా వాళ్ళు పబ్లిక్గా అనౌన్స్ చేశారు. ఏంటంటే మేము కొత్త ఫోన్ని స్టైలస్ అనే ఫోన్ని రిలీజ్ చేస్తున్నాము. అది అప్పట్లోనే 5G అనేసి చెప్పారనమాట. కానీ అది అప్పుడు రిలీజ్ కాలేదు. ఇప్పుడు 2021 ఫిబ్రవరికి షెడ్యూల్ చేశారు. సరే, అయితే ఏంటి దీంట్లో ఇంకేముంది ఇంట్రెస్టింగ్ అనుకుంటున్నారా? దీని ఫస్ట్ లుక్ అయితే మనకి లీక్స్ అయితే వచ్చాయి. ఎలా అంటారా, మనకి ఫోన్ అరేనా వాళ్ళు ఈ లీక్స్ అనేవి ఇంటర్నెట్లో అప్లోడ్ చేశారు. వాళ్ళకి ఎలా దొరికాయంటే Amazon.com అంటే యుఎస్ వెబ్సైట్లో మోటరోలా వాళ్ళు, ఆ కంపెనీ వాళ్ళు పొరపాటున Amazon.com వెబ్సైట్లోకి అప్లోడ్ చేసి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చేసి పెట్టారనమాట. సో దీని ఫస్ట్ లుక్ని మనం చూసేద్దాం. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది దీని ఫస్ట్ లుక్ ఫోటో అయితే. సో దీని డీటెయిల్స్ వచ్చేసరికి దీని మోడల్ వచ్చేసి మోటో జీ స్టైలస్ 2021 అండ్ డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.81 ఇంచెస్. సో ఈ డిస్ప్లే మనకి ఎఫ్ఎస్డి ప్లస్ స్క్రీన్తో సపోర్ట్ అయ్యి వస్తుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ఆండ్రాయిడ్ 10.1 ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది. బట్ 2021లో రిలీజ్ అవుతున్నా కానీ ఆండ్రాయిడ్ 10లోనే ఉంది. ఇంకా అది అప్డేట్ చేస్తే బాగుంది. ఇది ఇంకా లీక్సే కాబట్టి మనకి ఇంకా ఒరిజినల్ వర్షన్ తెలియదు కాబట్టి వెయిట్ చేయాలి. సో దీని చిప్సెట్ వర్షన్ అయితే కన్ఫర్మ్ చేశారు, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 675. ఇది కూడా మనకి చాలా పాత వర్షనే. అండ్ నా డౌట్ ఏంటంటే ఇక్కడ అప్పుడే 5G అని చెప్పారు, ఈ చిప్సెట్టే 5G సపోర్ట్ చేయదు. దీని గురించి మీకు ఏదైనా తెలిస్తే కింద కామెంట్లో నాకు తెలియజేయగలరు. సో ర్యామ్, దీని మొబైల్ ర్యామ్ వచ్చేసరికి 4GB ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 128GB దాకా సపోర్ట్ చేయగలదు. అంటే 64GB ఒకటి, 128GB ఒకటి ఇచ్చారు. సో దీని కెమెరా చూద్దాం. మనకి ఫ్రంట్ కెమెరా అయితే ఇంకా మనకి ఏమీ రాలేదు న్యూస్ అయితే. సో రేర్ కెమెరా వచ్చేసి 48MP వస్తుంది. అలానే క్వాడ్ క్యామ్తో వస్తుంది అనమాట. ఇది 4 కెమెరాస్. అండ్ దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 4000 mAh. చార్జర్ వచ్చేసి టైప్ సీనే ఇచ్చారు. అండ్ దీనికి ఇయర్ ఫోన్స్ కూడా ఒక సపరేట్ జాక్ అయితే ఇచ్చారు, 3.5mm జాక్, మనకి నార్మల్గా యూజ్ చేసేదే. అలానే దీని కలర్స్, ఈ ఫోన్ వేరియంట్ కలర్స్ వచ్చేసి అరోరా బ్లాక్ అండ్ అరోరా వైట్. ఇవి ఇంతకుముందు మనకి రెడ్ఎంఐ ఫోన్స్లో చూసాం ఈ కలర్స్ అనేవి. రెడ్ఎంఐ Note 9 అనుకుంటా, సరిగా గుర్తులేదు. సో దీని ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ $342 అయితే మనకి ఇచ్చారు అమెజాన్ వెబ్సైట్లో అయితే పబ్లిష్ చేయడం అయితే. బట్ మనకి అసలు అది పొరపాటున చేశారు కాబట్టి మనం అదే ఒరిజినల్ అని చెప్పలేము, అదే పక్కా ప్రైస్ అని చెప్పలేము. సో $342 అంటే అరౌండ్ 25,200 రూపీస్ అయితే ఉంటుంది. బట్ అది మన ఇండియాకి వచ్చేసరికి దాని కాస్ట్ పెరుగుతుందో తగ్గుతుందో చెప్పలేము. ఎందుకంటే దాని చిప్ సెట్స్ని ఇక్కడే అసెంబుల్ చేయొచ్చు, దానివల్ల ప్రైస్ కాస్ట్ తగ్గచ్చు. లేదంటే అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ప్రైస్ కాస్ట్ పెరుగుతుంది. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వన్, మీడియాటెక్ డైమెన్సిటీ 800U చిప్ సెట్. మనకి రీసెంట్గా ఒక ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2020 మీట్ అనేది జరిగిందనమాట. సో ఈ మీటింగ్లో ఏం చెప్పారంటే ఇది మనకు జనవరి 2021 అంటే నెక్స్ట్ మంత్న రిలీజ్ చేస్తారు. ఈ మీడియాటెక్ చిప్ సెట్స్ వచ్చే మొబైల్స్ అని రిలీజ్ చేస్తారని చెప్పారు. సో మనకైతే అఫీషియల్గా అయితే ఈ చిప్ సెట్ గల మొబైల్స్ ఏవని ఇంకా చెప్పలేదు. సో మనం అనుకునేవి ఏమనుకోవచ్చు అంటే రెడ్ఎంఐ Note 9 5G, రియల్మీ Q2 అండ్ రియల్మీ Q2 Pro, రియల్మీ X7, రియల్మీ 7 5G ఈ మొబైల్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ చిప్ సెట్తో వచ్చేవి ఇంకా ఎక్కువే తెస్తామని ప్రామిస్ అయితే చేశారు, చాలా వరకు ప్రామిస్ చేశారు. అయితే ఇప్పుడు మీడియాటెక్ ఈ డైమెన్సిటీ 800U చిప్ సెట్తో రిలీజ్ అయ్యే ఫోన్ అన్ని 5Gతోనే కంపాటబుల్ అయి ఉంటాయి. సో ఇది కానీ రిలీజ్ అయితే ఒకవేళ ఇండియాలో ఇదే మనకి మీడియాటెక్ ప్రాసెసర్తో 5G మొబైల్ని ఫస్ట్ టైం రిలీజ్ చేస్తున్నట్టు.
అండ్ వీళ్ళు ఇంకో మాట చెప్పారు, మీడియాటెక్ డైమెన్సిటీ 800U అనేది మిడ్ రేంజ్ ఫోన్స్కి సూట్ అవుతుంది కాబట్టి అందరి ప్రజలకు అందుబాటులో ఉంటుంది అని చెప్పారనమాట. ఈ మొబైల్స్ అనేవి, ఈ చిప్సెట్తో వచ్చే మొబైల్స్ అనేవి. సో మిడ్ రేంజ్ అంటే ఏం లేదండి, మనకి 17,000 నుంచి 30,000 రూపీస్ మొబైల్స్ అన్నీ ఈ మిడ్ రేంజ్ కింద వస్తాయి. అండ్ దీనికి ఈ చిప్సెట్తో మనకి ఏ సపోర్ట్ చేస్తాయంటే ఎఫ్ఎస్డి ప్లస్ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. అండ్ దీని రీఫ్రెష్ రేట్ వచ్చేసి మ్యాక్సిమం 120 హెడ్స్ వరకు ఉంటుంది. అండ్ ఇది HDR10+ వీడియోస్ని సపోర్ట్ చేయగలదు. అంటే చాలా ఫస్ట్, అంటే వాళ్ళు మనకి ఇచ్చారు కదా 120 హెడ్స్ అనేసి, 120 హెడ్స్ ఇచ్చినప్పుడు HDR10+ వీడియో అనేది ఆటోమేటిక్ సపోర్ట్ అవుతుంది. సో దీంట్లో L1 అయితే కంపల్సరీ సపోర్ట్ అయితే ఉంటుంది. మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ అన్నీ, ఏవైనా హాట్స్టార్ వీడియోస్ అన్నీ హెచ్డీలో ప్లే అవుతాయని చెప్తున్నారు. సో ఇది మనకి మ్యాక్సిమం 64 MP బ్యాక్ రేర్ కెమెరా అనేది సపోర్ట్ చేస్తుంది. అలానే క్వాడ్ క్యామ్ వరకు సపోర్ట్ చేస్తుంది. పెంటా కూడా ఇవ్వలేదు వీళ్ళు. సో మనం మ్యాక్సిమం క్వాడ్ అంటే మ్యాక్సిమం 3 ట్రిపుల్ కెమెరాని గెస్ చేయొచ్చు. అండ్ దీంట్లో కొత్తగా ఏమొస్తుందంటే, ఇంతకుముందు మనకి 4G రిలీజ్ అయినప్పుడు కూడా సింగిల్ సిమ్ స్టాండ్ బై అనేది స్టార్టింగ్లో ఇచ్చారు. సో వీళ్ళు ఇప్పుడు మీడియాటెక్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు డైరెక్ట్గా 5Gని డ్యూయల్ సిమ్ స్టాండ్ బై చేశారు. ఇప్పుడు డ్యూయల్ స్టాండ్ బై 5G సపోర్ట్ అంటే మీరు మీ మొబైల్స్లో 2 సిమ్ డ్యూయల్ సిమ్స్ ఉంటే ఆ 2 సిమ్స్ 5G సపోర్ట్ అయితే చేస్తాయి. ఈ గూగుల్ మనకి ఈరోజు ఒకటి లాంచ్ చేసిందండి, ఏంటంటే లుక్ టు స్పీక్. ఏంటి వింటుంటేనే ఆశ్చర్యానికి గురవుతున్నారా? నేను కూడా గురయ్యానండి. లుక్ టు స్పీక్ ఏమరా అంటే, మనకి ఇంతకుముందు టెక్స్ట్ టు స్పీచ్ కానీ, లేదంటే గూగుల్ అసిస్టెంట్లో మాట్లాడుకోవడం కానీ, ఇలాంటివన్నీ ఉన్నాయి. గూగుల్ అసిస్టెంట్తో మనం ఏమని మాట్లాడతామండి, ఫస్ట్ ఇది యూజ్ చేయడానికి ముందు మనకి ఒక ప్రాంప్ట్స్ అనేది తీసుకుంటుందండి. ఏంటంటే మనం హే గూగుల్ అని చెప్పాలి, హాయ్ గూగుల్ అని చెప్పాలి, ఓకే గూగుల్ అని చెప్పాలి. సో ఇవన్నీ చెప్పాలి కదా. ఆ తర్వాత మనం వాయిస్ రికగ్నైజ్ చేసి అది గూగుల్ అసిస్టెంట్ అనేది ఓపెన్ అయ్యి మనకి మనం చెప్పిన దానికి ఆన్సర్ అయితే ఇస్తుంది. సో ఇక్కడేరా అంటే ఇది ప్రాంప్ట్స్ ఏమని తీసుకుంటుందంటే, మనల్ని వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటారు, ఆ స్టేట్మెంట్ని మనం చదవాలన్నమాట. వెనక్కి చదివినప్పుడు అది మన ఎక్స్ప్రెషన్స్ని, మన ఐ మూమెంట్స్ని క్యాప్చర్ చేస్తుంది. మన ఐ మూమెంట్స్ని బట్టి మనం ఏం చెప్తున్నాం అనేది అది అర్థం చేసుకుంటుంది. మ్యాక్సిమం 10 స్టేట్మెంట్స్ అయితే ఇవ్వచ్చు. సో ఇది కానీ మనకి సక్సెస్ఫుల్గా లాంచ్ అయ్యి సక్సెస్ అయితే అయ్యిందంటే ఇది చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలానే దీంట్లో డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉంటాయి. మన ఐ మూమెంట్స్ని క్యాప్చర్ చేసి మనల్ని యానిమేటెడ్ వీటిల్లో కూడా చేయొచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు, డిసడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. అండ్ కేవలం మీ ఐ మూమెంట్ ద్వారానే మీ ఫోన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు ప్రాంప్ట్స్ ఏమని ఇస్తారు, సపోజ్ అక్కడ ఒక టెక్స్ట్ ఉంది, కాల్ మీ నౌ అనేసి, కాల్ అలెక్సా నౌ, కాల్ యువర్ ఫ్రెండ్ నౌ, కాల్ రీడైల్ నౌ అనేసి ఏవో కొన్ని స్టేట్మెంట్స్ వస్తాయండి. సో రీడైల్ నౌ అనేటప్పుడు నా ఐ ఎక్స్ప్రెషన్స్ చూసారు, ఆ ఐ ఎక్స్ప్రెషన్స్ అనేవి క్యాప్చర్ చేస్తుందండి మన ఫోన్. అంటే ఇప్పుడు గూగుల్ అసిస్టెంట్ వచ్చేసి మన వాయిస్ని మాత్రమే రికగ్నైజ్ చేస్తుంది. ఇప్పుడు దీంట్లో వచ్చే డిసడ్వాంటేజ్ అంటే ఇది అడ్వాంటేజెస్ అని చాలామంది చెప్తున్నారు, బట్ నాకైతే ఇది చాలా డిసడ్వాంటేజ్ అండి. ఎందుకంటే మన ఫోన్ ఇప్పుడు ఆల్వేస్ కెమెరా ఆన్లో ఉంటుంది, ఫ్రంట్ కెమెరా అయితే, ఇది యూజ్ చేయడం వల్ల. ఎందుకంటే అది మన ఐ ఎక్స్ప్రెషన్స్ని తీసుకుంటుంది. ఐ ఎక్స్ప్రెషన్స్ని ఎలా తీసుకుంటుంది? యూజింగ్ కెమెరా ద్వారానే అయితే తీసుకుంటుంది. సో ఇది మనకి Android 9 వర్షన్ నుంచి అవైలబుల్లోకి వస్తుందని చెప్పారండి. అండ్ ఇది టెస్ట్ చేసింది అయితే Android 11 వర్షన్లో టెస్ట్ చేశారు. Android 9 నుంచి ఈరోజు రిలీజ్ చేశారు. అండ్ త్వరలో మీ మొబైల్స్కి కూడా అప్డేట్ అయితే వస్తుంది, గూగుల్ అసిస్టెంట్ వాళ్ళు తీసుకొని వస్తారు. అండ్ ఇది మన ఎక్స్ప్రెషన్స్ని క్యాప్చర్ చేసి, మీకు ఒకవేళ ఆ వాయిస్ అనేది రాకపోతే మీ ఎక్స్ప్రెషన్స్ని క్యాప్చర్ చేసి రీడైల్ నౌ అనుకుంటే రీడైల్ నౌ అనే ఎక్స్ప్రెషన్స్ ఇస్తే చాలు, డైరెక్ట్గా మీ కాల్ అనేది రీడైల్ అయిపోతుంది. అండ్ మీ ఐ మూమెంట్ ద్వారానే మొత్తం అంతా జరిపిస్తుందండి, మీ ఫోన్ కంట్రోల్ చేపిస్తుంది. అండ్ దీంట్లో కొత్త ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అంటే, మనకి ఇంతవరకు ఏ వర్షన్లోనూ గూగుల్ అసిస్టెంట్ అనేది షట్ డౌన్ నౌ అని మాట్లాడితే మనకి డివైస్ అనేది షట్ డౌన్ కాదండి, ఏ గూగుల్ అసిస్టెంట్లోనూ కాదు. కానీ ఇప్పుడు ఈ లుక్ టు స్పీక్ అనే వర్షన్ రిలీజ్ అయ్యాక గూగుల్ అసిస్టెంట్లో కూడా ఈ వర్షన్ అనేది ఎనేబుల్ చేస్తారు. సో షట్ డౌన్ నౌ అంటే కంపల్సరీగా ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోతుందండి మన డివైస్. ఇది అయితే ఒక కొత్త అప్డేట్.
చాలా మంచి అప్డేట్ అండి. ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి వానలో తడిచినప్పుడు బటన్స్ అయితే ప్రెస్ కావు, ఎందుకంటే టచ్ బటన్స్ ఉంటాయి. సో ప్రెస్ చేయాలన్నా కానీ మనకి జారిపోతూ ఉంటుంది, ప్రెస్ చేయలేం. అలాంటి టైంలో మనం హే గూగుల్ షట్ డౌన్ మై డివైస్ అని చెప్తే షట్ డౌన్ అవ్వచ్చు. ఎందుకంటే మన జాగ్రత్త, మన సేఫ్టీ కోసం ఇదైతే నాకు అనిపించిన అడ్వాంటేజ్ ఈ అప్డేట్లో. సో ఇదేనండి. సో సో రేపు మళ్ళీ కలుసుకుందాం ఇదే వీడియోతో, ఎపిసోడ్ నెంబర్ 2లో. థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలానే గంటని గట్టిగా కొట్టండి. ఓకే, బాయ్ బాయ్.